రైతు రుణమాఫీకి కాంగ్రెస్ ప్రభుత్వం విధించిన నిబంధనలపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. రేషన్ కార్డుతో లింక్ పెట్టడం రైతులకు అన్యాయం చేయడమేనని ఆయన మండిపడ్డారు. పాస్ పుస్తకాల ఆధారంగానే రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు హరీష్ రావు. ఎన్నికల్లో రుణమాఫీపై రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు ఆయన. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు రుణమాఫీకి ఎలాంటి షరతులు పెట్టలేదని గుర్తు చేశారు. అప్పు ఇవ్వడానికి అవసరం లేని రేషన్ కార్డు రుణమాఫీ చేయడానికి ఎందుకని నిలదీశారు. రైతుల సంఖ్యను తగ్గించడానికి, రుణమాఫీ డబ్బును తగ్గించడానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక నిబంధనలు పెట్టి కోతలు పెట్టే ప్రయత్నం చేసింది. ఒక రకంగా చెప్పాలంటే మసిపూసి మారేడికాయ చేసినట్టున్నది. రైతును రైతుగా చూడాలి గాని రేషన్ కార్డు నిబంధన పేరిట, కుటుంబ నిబంధన పేరిట రైతుల సంఖ్యను తగ్గించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేసింది. రేషన్ కార్డు ఒక కుటుంబానికి రేషన్ కార్డును ఆధారంగా తీసుకుంటాం. ఒక కుటుంబంలో ఒక రైతుకు మాత్రమే రుణమాఫీ చేస్తామంటున్నారు. మరి ఎన్నికల ముందు కూడా రేషన్ కార్డు ఉన్న వాళ్ళు మాత్రమే ఉరకండి, వాళ్లకు మాత్రమే రుణమాఫీ చేస్తామని చెప్తే బాగుండేది కదా. గతంలో బీఆర్ఎస్ పార్టీ రుణమాఫీ చేసిన నాడు మేము ఇలాంటి షరతులు పెట్టలేదు. కుటుంబము అనేటువంటి షరతు మేము పెట్టలేదు. రేషన్ కార్డు అనే షరతులు మా ప్రభుత్వం పెట్టలేదు. ఎవరు రుణం తెచ్చుకున్నా కూడా వారికి రైతును రైతుగా చూసాం. బ్యాంకులో అప్పు తెచ్చుకుంటే ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పీఎం కిసాన్ ఆధారంగా రుణమాఫీ చేస్తామంటే 39 లక్షల మంది రైతులకు అన్యాయం చేసినట్టేనని హరీష్ రావు చెప్పారు. మెజార్టీ రైతులను రుణమాఫీకి దూరం చేసేందుకే ఇలాంటి షరతులు పెడుతున్నారని చెప్పారు. పీఎం కిసాన్ డేటాను కూడా మేము అమలు చేస్తాం అని చెప్పి ఈ నిబంధనలో చాలా స్పష్టంగా చెప్పారు. అంటే మీరు ఏం చెప్పదలుచుకున్నారు? పీఎం కిసాన్ నిబంధనలను వర్తింపజేసి రాష్ట్రంలో సగానికి సగం రైతులకు రుణమాఫీ లేకుండా ఎగ్గొట్టే ప్రయత్నం. మీకు ఇంకా బాగా అర్థం కావడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. రైతు బంధు కింద మన రాష్ట్రంలో రైతు బంధు పొందిన రైతులు ఎందరు అంటే 68,99,079 మంది రైతులకు రైతు బంధు వచ్చింది. పీఎం కిసాన్ ఎంత మందికి వచ్చింది? 30,36,000 మందికి పీఎం కిసాన్ వచ్చింది. అంటే సగం మంది కూడా రాలేదు. అంటే దాదాపు 69 లక్షల మంది రైతు బంధు వస్తే 30 లక్షల మందికి మాత్రమే పీఎం కిసాన్ వచ్చింది. అంటే 39 లక్షల మంది రైతులు ఎగిరిపోయినట్టే కదా. పీఎం కిసాన్ నిబంధనలు అమలు చేయడం అంటే 39 లక్షల మంది రైతులకు రుణమాఫీకి దూరం చేయడమే. ఇది రైతులకు తీవ్రమైనటువంటి అన్యాయం చేయడం, ఆలస్యం చేయడం, వడ్డీ పెరిగి రైతుల మీద భారం వేయడం తప్ప ఇంకోటి కాదు. ఇటువంటి నిబంధనలన్నీ తొలగించి నేరుగా రైతు ఖాతాలో అతని అప్పు ఎంతనే ఉండని మీరు ఇచ్చిన మాట ప్రకారంగా 2 లక్షల రుణమాఫీ చేయాలని, ఇందులో పెట్టిన 4.11 షరతును తొలగించాలని చెప్పి బీఆర్ఎస్